ఇటీవల తిరుపతిలో జరిగిన సంఘటన మనందరికీ తెలిసిన విషయమే. దాదాపు 6 మంది తొక్కిసలాటలో మరణించారు. సో కాబట్టి ఇక్కడ తప్పిదం ఎవరిదైనా కూడా నిజంగా 6 మంది చనిపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఒక మనిషి ఒక పక్కపక్కన ఉన్నా కూడా ఒక కాలు పాదం తొక్కినా అబ్బా అంటూ తట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. సో కాబట్టి అలాంటిది వేలాది మంది వచ్చిన భక్తుల మీద తొక్కుకుంటూ ఒక మనిషిని తొక్కి చంపారంటే నిజంగా ఎంత దారుణం ఉంది, ఎంత దారుణంగా అల్లాడిపోయి ప్రాణం వదిలింటారు. నిజంగా ఇలాంటి సంఘటనలు జరిగితే ఇక్కడ కేవలం 6 మంది మాత్రమే చనిపోయారని చెప్పి అనుకోవచ్చు. కానీ 6 మందికి 6 కుటుంబాలు. ఆ కుటుంబంలో ఎంతో స్తోభ కలిగిస్తుంటుంది నిజంగా. సో కాబట్టి ఒక వ్యక్తి దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తాడు? ఆ దేవుని ఆశీస్సులు అందుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉంటాడు. ఆ దేవుని ఆశీస్సులు అందుకోవాలి, ఆ దేవుడి దగ్గర